ఏ సభలో పట్టినా సరే వైనాట్ 175 అంటూ చెప్పిన జగన్మోహన్ రెడ్డికి అధికారంలో 151 సీట్లలో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డిని అటు ఒకటి ఇటు ఒకటి ఉంచి మధ్యలో 5 ప్రజలు ఎందుకు లాగేశారంటారు? ఏమోలే, అదంతా మనకి ఎందుకులే, కానీ ఆయన శోభ అయింది. మన శోభ కూడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. సరిగా పరిపాలన చేయనందుకు, జనాన్ని సంకనాగిచ్చినందుకు. నాది సంకనాగిచ్చే బ్యాచ్లే, నేను స్టార్టింగ్ నుంచి అదే. తర్వాత నేను ఫస్ట్లీ రోజా గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఆమె బూతులు తిట్టినందుకు. ఆ తర్వాత కొడాలి నానికి చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళ నేను వంశీకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే వాళ్ళ స్పిరిట్ తోటి ఒక్కొక్క కార్యకర్త 100 ఓట్లు వేయించినందుకు చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్క కార్యకర్తకి మాకు థ్యాంక్స్. వాళ్ళు ఆ రకంగా చేయకపోతే మాకు ఇన్ని సీట్లు వస్తాయి నేను అనుకోలేదు. అది జరుగుతుంది అనుకున్నాను, అది జరిగింది. దాని గురించి ఎవరు ఆలోచించాలని అవసరం లేదు. వీళ్ళందరికీ ఓట్స్ ఆఫ్ థ్యాంక్స్ పెట్టాలి. ఖచ్చితంగా వీళ్ళని నేనైతే ఒక్కడే చెప్తున్నా, వాళ్ళు మాకు ఒక స్పిరిట్ ఇచ్చారు. బాబు మీరు జాగ్రత్తగా ఉండండిరా అని చెప్పేసి మాకు చేతావనిచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆ తర్వాత 151గా 11 సీట్లు వచ్చినాయి అంటే బాగానే వచ్చినాయి అనుకోవట్లేదు. నేను 13 వస్తాయి అనుకున్నాను, ఇంకా 2 సీట్లు తగ్గినాయి. నేను ఇంతకుముందు వీడియోలో 13 వస్తాయి అనుకున్నాను, కానీ అది కూడా తగ్గినాయి. 2 సీట్లు ఇంకా తగ్గినాయి. మా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 9 వస్తాయి అనుకున్నారంట, నవరత్నాల్లాగా. మరి ఇంకా 2 సీట్లు పెరిగినందుకు చాలా థ్యాంక్స్. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే గొడ్ల బాబాయ్కి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలని అవసరం ఉంది. ఇదిగో అది మన గులకరాయి బ్యాచ్కి కూడా థ్యాంక్స్ చెప్పాలా. అయ్యి ఏందబ్బా అది, సింపతి కోసం ఇంత దిగజారుతారు అనుకోలే నేను. సింపతి కోసం దిగజారుతారా? సింపతి అంటే ఏంటి? అందుకోసం ఇట్లా చేస్తారా అనిపించలా. జనం తిరగబడినప్పుడు ఇంకేం చేస్తారు వీళ్ళు? జనం తిరగబడ్డాక ఎవడో ఏం పీకలేరు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనుక ఎంతమంది కలిసి వచ్చినా నా వెంట్రుక పీకలేరన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలందరూ కలిసి పీకేశారంటారు. నిజంగా నేను వెంట్రుకలు బోడిగుండె అయిందేమో నాకు తెలియదు. నేను చిన్నగా చెప్తున్నాను, బోడిగుండె అయ్యి ఉండొచ్చు. బట్ రోజా గారు అయితే ఏమన్నారో చిటికి నీళ్ళ మీద ఎంట్రుకు కూడా పీకలేరు అని అంది కదా. అదే స్ఫూర్తితోటి రోజా గారికి థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. మళ్ళీ రామంటున్నాను. నేను గెలిచినట్టయితే నేను సగం గుండు కొట్టించుకొని సగం మీసాలు తీసేసి తిరగాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడేది. ఆయన గెలవలేదు కాబట్టి నేను ఇట్లా నాది 60 ఏళ్ళ వయసు అయినా కూడా నేను ఇప్పటికీ యాక్టివ్గా 40 సంవత్సరాల నా రాజకీయ చరిత్రలో ఎన్టీ రామారావు గారు నుంచున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే పార్టీలో కొనసాగాను. నేను ఓడిపోయినా గెలిచినా అక్కడే పక్కకు జరగాలని అవసరం కూడా రాదు. కొంతమంది పోయారు వచ్చారు బ్యాచ్ ఉందేమో నాకైతే తెలీదు. నేనైతే కదలలేదు. 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా బాబు గారు అమ్మటే ఉన్నాను నేను. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మంత్రులుగా చేసిన అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, అంబటి రాంబాబు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, వీళ్ళందరూ అసలు ఏమైపోయారంటారు? అంబటి రాంబాబు గారు సుకన్య దీంతో వెళ్ళిపోయాడులే. సుకన్యాన్ని తీసుకుని పోయాడు. సుకన్య ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు కదా, 2 ఉన్నారు. ఒక సుకన్యాను ఎవరో 2 ఉన్నారు కదా. నాకు ఏమైపోయారంటారు? ఎందుకు ఇంత భారీ ఓటమి వచ్చిందంటారు వాళ్ళకి? వాళ్ళ నోటి దూల మూలాన్ని వచ్చింది. ఎవరు చెబుతారు దానికి? అదిగో చూడు, వినపడుతుందా? కళాకారుల ఫ్యామిలీ అంట వాళ్ళది. ఆ కళాకారులందరూ ఇక్కడ చేరారు. కళాకారులందరూ ఇక్కడ చేరి కళాకారులు చేసి పారేశారు. ఇప్పుడు ఏదైనా నాకు అధికారం ఉంటే, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అధికార దాహం మీద బతికేయటం కాదు. 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని చెప్పేసి ఆయనకి హైగా ఎక్కిచ్చేసి ఈయన సరిగ్గా పరిపాలన చేయనీయకుండా 3 రాజధానులు అని చెప్పేసి రాష్ట్రాన్ని నాశనం చేసి అనకూడదులే. అయిపోయింది. రేపు తాళ్ళ నుంచి అమరావతి గాలి బిల్స్కు అమరావతి అని నేను చెప్తున్నాను. సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక నేను బతికున్నంత కాలం గుడివాడికి నేనే ఎమ్మెల్యేని అన్న కొడాలి నాని 3వ రౌండ్ ముగిసేతలకే వెనక్కి వెళ్ళిపోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? పాపం క్యాన్సర్ వచ్చింది, ఏం చేస్తాడు? క్యాన్సర్ వచ్చింది, వెళ్ళిపోతున్నాడు. ఆయన కాసేపు కూడా ఉంచోలేడు అక్కడ. ఇంకాసేపు నుంచుంటే పడిపోతాడేమో, మళ్ళీ తీసుకెళ్లాల్సి వచ్చేది. మళ్ళీ అదే ఎన్టీ రామారావు గారి స్థాపించినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ పోవాలా. ఆడకెళ్ళి బాలకృష్ణ గారికి కప్పులు మోసినోడు వాడి గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటే మన నోట్లో గబ్బు కొట్టింది. ఆయన మాట్లాడిందే కదండి, నేను బతికున్నంతకాలం
గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని మాట్లాడాడు కదా, ఈరోజు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందంటారు? అది భారీ తేడాతోటి. అది చెప్తున్నా కదా, ఒక పక్క నుంచి చెప్తున్నాను, మీరేమో మమ్మల్ని అడుగుతూ ఉంటారు. నేను చెప్తున్నాను, గుడివాడ అడ్డ కాదు, అటు కాసినాలు ఏయో చేసుకున్నాడు, అటు సంపాదించుకున్నంత వరకు సంపాదించుకున్నాడు. పక్కకు పోతాడు, రేపు ఎల్లుండో అమెరికానో లేకపోతే లండనో ఎడగోసారి పోతాడు. ఎక్కడ ఉంటే ఆయనకి ఇబ్బంది. క్యాన్సర్కి ఖర్చు పెట్టుకోమని సంపాదించిందంతా, ఇంకంతకు మించి నేనేం చెప్పలేను ఆయన గురించి. మరి ఇక్కడ చూస్తే కనుక అంబటి రాంబాబుని వీళ్ళందరినీ పక్కన పెడితే కనుక పల్నాడులో కనుక నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఇది నా 20 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి సవాల్ చేస్తున్నా అన్న అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఏందంటారు? అనిల్ కుమార్ బెట్టింగ్ బాబు గారు నేను డబ్బులు సంపాదించుకున్నాడు కదా తెలుగుదేశం మీద కాసి. అర్థం కాల. తెలుగుదేశం పార్టీ తరఫున కాసి డబ్బులు సంపాదించుకున్నాడు. ఇంక తెలియదా? ఇంకా ఇదేంటి అసలుకి వెరైటీ ఏంది? పెద్ద వెరైటీ ఇది. వీళ్ళు తెలుగుదేశం తరఫున కాసుకొని గెలిచిన వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు డబ్బులు బాగొట్టుకోవడం కాదు, మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. అవును, మరి తెలుగుదేశం పార్టీ గెలిచిద్దని మరి కట్టాడుగా, బెట్టు కట్టాడుగా, 100 కోట్లు కట్టాడు. 100 కోట్లు? మరి ఏడుండవు అబ్బా, నువ్వు ఏడ నిద్రపోతున్నట్టుండవే. ఇది చాలా హాట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ కూడా. కట్టాడు. అర్రే మరి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడు అంటారా? పారిపోతాడు, ఇండియాలో ఉండడు. నాకు తెలిసి పారిపోతాడు. ఎందుకంటే ఆయన గోలీ దిగిందా లేదా అని అడుగుతున్నాడు కదా, అది సినిమా. అంటే పల్నాడు ప్రజలు గట్టిగా దింపారంటారా బుల్లెట్? బుల్లెట్ దిగిందో లేదో తెలిసిందిగా. బుల్లెట్లు ఎవరికి దించారో తెలిసిందిగా. పల్నాడు వచ్చి మీసం మెలేస్తున్నాను, పల్నాడు పౌరుషాన్ని చూపిస్తాను అన్నాడు కదా ఆయన. మరి ఆయనకే లేదు. పల్నాడు పులి పారిపోయాడు. పల్నాడు పులి పారిపోయాడా లేదా? ఇవాళ రేపు అరెస్ట్ అనుకుంటా. ఎవరో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ రేపు ఆయనది అరెస్ట్ వారెంట్ వస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి, ఆ సమన్వయం పాటించండి. కార్యకర్తలకు నేను ఒకటే చెప్పేది, తొందరపడద్దు, టైం వస్తుంది. నాకైతే ఒక్కడి మీద మాత్రం ఖర్చు ఉందబ్బా. ఎవరబ్బా అంత ఖర్చు మీకు? నాకు ఖర్చు ఉంది. ఆడి పేరేంది, కర్ర తీసుకొని బొడిసాడు చూసావా? తురకా కిషోర్. ఆడి మీద ఉన్న ఖర్చు నాకు ఎవరి మీద లేదు, కనీసం జగన్మోహన్ రెడ్డి మీద కూడా లేదు. ఏంటంటే అంత కోపమైంది ఒక కార్యకర్త మీద, మీకు అంత కోపమైంది ఏందది? అసలు అంత పబ్లిక్గా వచ్చి కర్ర తీసుకొని పొడుస్తాడా? అంతా ఇదా? లోపలేదు కుమ్మాల, ఆయన ఒక్కడే కుమ్మాల, ఇంకెవ్వరు నాకు వద్దు. సరే కానీ మేము తోపులమే తురుంకాలమే అన్నాళ్ళు ఎవరు ఈ మధ్యకాలంలో మీడియాలో ఎందుకని కానరాట్లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు? గడిచిన 3 రోజుల నుంచి వాళ్ళ గొంతులు ఎందుకు మొగబోయినాయి అంటారు? మన ఓడిపోయిన వాళ్ళ గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటే తప్పులే, కానీ అది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే 30 సంవత్సరాలు మేము ఉంటాను ఒక అహంకారం, అహంభావం దిగిపోయింది. ఇప్పుడు మనం సమన్వయం పాటించాలి. మన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత ఆ ఓటు బ్యాంకు తయారు చేయడానికి సహకరించిన వైసీపీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.